అందరికీ నమస్కారం. నేను మీ కేఎస్ఎన్. వెల్కమ్ టు కేఎస్ఎన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మా కుటుంబమంతా కలిసి శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలైన అరసవిల్లి, శ్రీకూర్మం, శ్రీముఖలింగం ఆలయాల దర్శనానికై మేమంతా బయలుదేరడం జరిగింది. ఫ్రెండ్స్, ఈరోజు మనం శ్రీముఖలింగం ఆలయం యొక్క విశిష్టతను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరిప్పుడు చూస్తున్నటువంటి ఈ శ్రీముఖలింగేశ్వర స్వామి దేవాలయం శ్రీకాకుళం జిల్లా జలమూరు మండలం ముఖలింగం గ్రామంలో ఉంది. ఇది శ్రీకాకుళం పట్టణానికి సుమారు 46 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ పవిత్రమైన ఆలయంలోకి మనం ప్రవేశించగానే మనకు మొట్టమొదటిగా దర్శనమిచ్చే నందీశ్వరుణ్ణి ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇక్కడ చరిత్ర ప్రసిద్ధి చెందిన ముఖలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు ఈ చుట్టూ పరిసర ప్రాంతాల్లోనే భీమేశ్వర స్వామి, సోమేశ్వర స్వామి ఆలయాలు కూడా ఉన్నాయి. శివుని అత్యంత మహిమాన్వితమైనటువంటి క్షేత్రంగా, అత్యంత పురాతనమైన మనోహరమైనటువంటి దివ్య క్షేత్రంగా శ్రీ ముఖలింగేశ్వర స్వామి ఆలయం విరాజిల్లుతోంది. ఈ ఆలయంలోనికి ప్రవేశించగానే కుడివైపున ఈశ్వర ముఖంతో ఉన్న శివలింగాన్ని మనం చూడవచ్చు. దీనిని కుబేరుడు ప్రతిష్ఠించారు. గర్భాలయం మూసేసిన తర్వాత ఎవరైనా భక్తులు వస్తే వారికి స్వామివారి దర్శనం అవ్వలేదు అని బాధపడకుండా ఈ శివలింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. ఈ ముఖంతో ఉన్న కుబేర ప్రతిష్ఠ అయిన శివలింగాన్ని దర్శనం చేస్తే లోపల ఉన్న శ్రీ ముఖలింగేశ్వర స్వామి వారిని దర్శనం చేసినట్లే అని చెబుతారు. ఆలయంలోని నలువైపులా మనకు దిక్పాలకులచే ప్రతిష్ఠించబడిన శివలింగాలు దర్శనమిస్తాయి. దేవేంద్రుడు, వరుణుడు, అగ్ని, యమధర్మరాజు, కుబేరుడు, నైరుతి మరియు వాయుదేవులచే ప్రతిష్ఠించబడిన శివలింగాలు ఇక్కడ మనకి కనపడతాయి. కాశీలో లింగం, గంగలో స్నానం, శ్రీశైలంలో శిఖరం, శ్రీముఖలింగంలో ముఖదర్శనం చేస్తే మోక్షం లభిస్తుందని పురాణాల ద్వారా మనకు అవగతమవుతుంది. పురాణ కథలు తెలియజేసే శిల్పాలెన్నో ఈ ఆలయ గోడల మీద మనకి దర్శనమిస్తూ ఉంటాయి. అంతటి అత్యద్భుతమైనటువంటి శిల్పకళా వైభవం కలిగిన ఏకైక ఆలయంగా శ్రీ ముఖలింగేశ్వర స్వామి ఆలయం ప్రసిద్ధికెక్కింది. ఇక్కడ లభించిన ఆధారాల ప్రకారం ఈ గ్రామం ఒకప్పుడు రాజధానిగా ఉండేదని తెలుస్తుంది. ఆ కాలంలో ఈ ప్రాంతంలో బౌద్ధ, జైన, హిందూ మతాలు వర్ధిల్లాయని కూడా మనకి తెలుస్తుంది. చిత్రం ఏమిటంటే ఇక్కడ దొరికిన ఏ శాసనంలోనూ ఈ ఊరి పేరు ముఖలింగం అని పేర్కొనలేదు. నగరం కళింగ నగరం, కళింగ దేశ నగరం, కళింగ వాణి నగరం, నగరపు వాడ, త్రికళింగ నగరం అనేటువంటి పేర్లతోనే ఉండడం జరిగింది. మాఘమాసంలో వచ్చే మహాశివరాత్రి రోజున స్వామివారికి ఇక్కడ ఉన్న వంశధార నదిలో చక్రతీర్థ స్నానం జరుగుతుంది. ఆ రోజు ఇక్కడికి లక్షల సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు. అదేవిధంగా కార్తీక మాసంలో కార్తీక సోమవారాలు, కార్తీక పౌర్ణమి, జ్వాలాతోరణం మరియు నంది వాహనం, తిరువీధి అంటూ స్వామివారికి విశేషమైనటువంటి పూజలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ అమ్మవారు శ్రీ వారాహిదేవి. సప్తమాతృకులలో ఆమె ఒకరు. మిగిలిన వారు బ్రాహ్మి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, ఇంద్రాణి. వీరు పార్వతీదేవి అవతారాలు. ఈ ఆలయం చుట్టూ ఉన్నటువంటి అనేక శివలింగాలను దేవతలే ప్రతిష్ఠించారని భక్తులు నమ్ముతారు. దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందినటువంటి ఈ పురాతన క్షేత్రం వంశధార నది ఒడ్డున ప్రశాంతమైనటువంటి వాతావరణంలో మనోహరంగా దర్శనమిచ్చే ఈ దివ్యాలయంలో సాక్షాత్తు మహేశ్వరుడు శ్రీ ముఖలింగేశ్వరుడిగా పూజలు అందుకుంటున్నారు. భక్తుల చేత నిత్య నీరాసనాలు అందుకుంటున్నారు. ఈ గర్భాలయంలో ముఖలింగేశ్వరుని వెనుక ఓ మట్టి గోళాన్ని మనందరం చూసే ఉంటాం.
దీనికి సంబంధించి ఇక్కడ ఒక స్థల పురాణం ఉంది. పూర్వం ఓ కుమ్మరి భక్తుడు తనకు పిల్లలు కలిగితే ఒక మట్టి గోళం సమర్పిస్తానని స్వామివారిని మొక్కుకుంటాడు. తనకు పిల్లవాడు పుట్టిన తర్వాత అతను మొక్కుకున్నట్టు ఒక మట్టి గోళం చేసి తీసుకువస్తాడు. కానీ అది గర్భాలయ ద్వారం కన్నా ఎంతో పెద్దది. దానిని ఆలయంలోకి తీసుకువెళ్ళి స్వామికి సమర్పించలేక ఆ మట్టి గోళం అక్కడే వదిలి బాధపడి వెళ్ళిపోతాడు. ఆ మరుసటి రోజు గర్భాలయం తెరిచి చూడగానే ఆ మట్టి గోళం ముఖలింగేశ్వరుని వెనుక దర్శనమిస్తుంది. ఇప్పటికీ భక్తులు ఆ గోళం దగ్గరకు వెళ్ళి స్వామివారిని వేడుకుంటే వారి కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు.